ఆయన మొత్తం టోటల్గా ఏదైతే ప్రక్షాళన జరిగిందో 5 సంవత్సరాలు జరిగిన దాన్ని మీద దీక్ష పూని దీక్షని తిరుపతిలో తీసుకున్నాక 2 పిల్లలతో ఆయన దర్శనానికి వచ్చారు. అప్పటి నుంచి కొంతమంది ఆయన అంటే ఎందుకో పడట్లేదు. ఫస్ట్ వ్యక్తిగత విభేదాలు ఉండొచ్చు. ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు ఉదాహరణకి, ఫస్ట్ ఏదో చెప్పారు రాజకీయంగా లాగొద్దు అన్నారు, వాళ్ళ తర్వాత అయిపోయింది. తర్వాత వచ్చి బాబా వచ్చాడు, 2 నామాలు పెట్టుకొని కొత్త బాబా వచ్చాడన్నారు. ఒకటి. రెండోది వచ్చి ఇప్పుడు ఏదేదో ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నా. అంటే నేను ఏమడుగుతున్నా అంటే ప్రకాష్ రాజ్కి అడుగుతున్నా, నీకు స్టాండర్డ్ ఉందా అని అడుగుతున్నా, అసలు నీకు క్రెడిబిలిటీ ఉందా అని అడుగుతున్నా. నువ్వు ఎప్పుడైనా ఏ దాని మీదైనా స్పందించావా? ప్రజల కోసం స్పందించావా? ఒక పూట తిండి పెట్టావా? ప్రజల కోసం ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఏ రోజైనా ఇండస్ట్రీ కోసం నువ్వు ఆలోచించావా? ఇండస్ట్రీ కోసం ఎవరికైనా అన్యాయం జరిగితే నువ్వు ఏమైనా ఖండించావా? ఇండస్ట్రీ కోసం నువ్వు వచ్చావా అని అడుగుతున్నా. నీ స్వార్థం కోసం, నీ తాలూకులు కాపాడుకోవడం కోసం నువ్వు మొత్తం టోటల్గా ఈ మీడియాని డైవర్ట్ చేయడం కోసం కేటీఆర్ గారి మీద వచ్చిన మీడియాని, సురేఖ గారి కొండా సురేఖ గారు కేటీఆర్ మీద వచ్చిన మీడియాని డైవర్ట్ చేయడం కోసం డైరెక్ట్ పాలిటిక్స్ మీరు చేయలేదని అడుగుతున్నా. నేను డైరెక్ట్గా మీరు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు మాట్లాడితే ఇమీడియట్లీ మీకు అక్కడ కేటీఆర్ గారిని కాపాడుకోవాలి. ఇంతకుముందు రేణు దేశాయ్ గారి మీద వచ్చిన ప్రాబ్లం వచ్చింది, అది ఇంతమంది ట్రోల్ చేశారు, ఇంతమంది అమ్మాయి ఏడ్చుకుంటూ చెప్పింది ఇలా నన్ను ట్రోల్ చేయొద్దు, నేను రాజకీయాల్లో లేను అని చెప్పేటప్పుడు మీ సినిమా ఇండస్ట్రీలో మీరు ఏమైపోయారు అడుగుతున్నాను ప్రకాష్ రాజ్ గారు. ఆ రోజు మీరు కనబడలేదే. ప్రజలు రేవణ్ గారు మీకు కావాల్సిన దోస్తు 2500 మంది అమ్మాయిలు నగ్న వీడియోస్ తీసి అరెస్ట్ అయితే వాళ్ళ కోసం మీరు ఏంటి స్పందించలేదు అడుగుతున్నాను నేను. అలాగే మీరు మొత్తం టోటల్గా రజనీకాంత్ గారు అవమానిస్తే రజనీకాంత్ గారిని ఆ రోజు స్పందించలేదే. మొత్తం టోటల్ 2016-17లో మొత్తం టోటల్గా అందరినీ డ్రగ్స్ కేసులో నించోబెట్టి లైన్ పెట్టి సినిమా టికెట్లో లైన్ పెట్టి మొత్తం 15 రోజులు వాళ్ళ పరువులు తీస్తున్నప్పుడు ఏం స్పందించలే. ఈరోజు మీకు కేటీఆర్ గారి మీద అన్నారు కాబట్టి ఆ రోజు మీరు స్పందిస్తూ అది డైవర్ట్ చేయడం కోసం మీరు పవన్ కళ్యాణ్ గారిని మీరు మొత్తం టోటల్గా ఒక టార్గెట్ చేస్తారు. నేను మిమ్మల్ని ఏమంటున్నా, సెక్యులరిజం తప్పలేదు. హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఎవరి దేవుడు వాళ్ళకి పవిత్రత ఉంటుంది. ఆయన ఏమడిగాడు, నా హిందూ దేవుణ్ణి నాకు 80% నీ హిందుత్వాన్ని మనం సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి అని చెప్పాడు. కాపాడాలి అని చెప్పేటప్పుడు ఆయన గతంలో జరిగింది, ఆయన మొత్తం తిరుపతిలో ఏమి జరిగిందో, ఏ అన్యాయం జరిగిందో ఆయన మొత్తం అటు వివరిస్తూ దానికి దీక్ష తీసుకొని ప్రక్షాళన చేయడానికి వచ్చాడు. అది కొత్త బాబా వచ్చాడు, లేకపోతే పంగనామాలు పెట్టాడు. ఇవన్నీ ఏంటంటే మీరు దేవుణ్ణి అవమానిస్తున్నారు. మీరు దేవుణ్ణి అవమానిస్తారు, పవన్ కళ్యాణ్ గారిని కాదు. మీరు పవన్ కళ్యాణ్ గారి కాలు గోటుగాడు కూడా పనికిరారు. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, ప్రకాష్ రాజ్ గారు అని మీకు ఇంకెందుకు చెప్తుంటే, ప్రకాష్ రాజ్ గారు మీరు సీనియర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఇస్ అ పొలిటికల్, మీరు సీనియర్గా ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఆయన చాటికి మీరు రారు. మీరు ఏదంటే మీరు దీన్ని కావాలని డైవర్ట్ చేయడం కోసం కొన్ని పాలిటిక్స్ని తీసుకురావడం కోసం మీరు మాట్లాడుతున్న మాటలే తప్ప ఇలాంటిది మాత్రం 100% ఇండస్ట్రీకి శ్రేయస్కరం కాదు. మీరు పవన్ గారు పొలిటికల్గా మీరు ఎదుర్కోండి, ఆయన్ని మీరు పొలిటికల్గా ఆయన ఎదుర్కోండి, పొలిటికల్గా మాట్లాడండి. కానీ ఈ విధంగా ఇది కరెక్ట్గా మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళారు. స్టాలిన్ గారిది డిఫరెంట్. ఉదయనిధి స్టాలిన్ గారిది ఆయన పెరియర్ నుంచి వాళ్ళ వాదన వేరు, ఆయన మాట్లాడిన వాదన వేరు. ఆయన మొత్తం టోటల్గా మనందరం ఒకటవ్వాలి, మనం అవతలవాడికి అన్నం పెట్టాలి, మనం టోటల్గా మన ధర్మాన్ని మనం కాపాడాలి అని, మన ధర్మాన్ని కాపాడాలని, సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి అన్నప్పుడు అక్కడికి దానికి తేడా ఏంటో కూడా మీకు తెలియదా అని అడుగుతున్నాను ప్రకాష్ రాజ్ గారు. మీరు ఈరోజు మీరు అది కాదు, కల్తీ నెయ్యి జరిగిందా, లేకపోతే మొత్తం టోటల్ టికెట్లు అమ్ముకున్నారా, లేకపోతే మొత్తం టోటల్గా అన్యాయం జరిగిందా? మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్కరోజైనా మీరు ఎందుకు ఫీట్ చేయలే? చిరంజీవి గారిని అవమానిస్తాడు ఎందుకు ఫీట్ చేయలే? 5 రూపాయల టికెట్ అమ్ముతున్నప్పుడు 5 రూపాయల టికెట్ అమ్మాడు ఇండస్ట్రీని అవమానించినప్పుడు ఎందుకు ఫీట్ చేయలే? కేసీఆర్ గారు మనకు అన్యాయం చేసినప్పుడు ఎందుకు ఫీట్ చేయలే? అంటే మీ గవర్నమెంట్లేనా? అంటే మీకు సపోర్టేనా? ఇప్పుడు ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఏదో ఒకటి మీరు రాయి వేయాలి, అంతేనా? పొలిటికల్ చేయండి, డైరెక్ట్గా పొలిటికల్గా రండి, పొలిటికల్గా ఎదుర్కోండి, అంతే తప్ప మీరు ఒక సినిమా ముసుగులో పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేస్తారంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్తున్నా మీకు, ఇక్కడ విషయాల్లోని చాలా అంటే నేను మామూలుగా అంటే అంత విధంగా మీకు నేను మాట్లాడలేను, కానీ బయట వాళ్ళు మాట్లాడిన విధంగా నేను మాట్లాడలేను. కానీ మీరు సీనియర్ ఆర్టిస్టు, సినిమా ఇండస్ట్రీలో ఇన్ని జరుగుతున్నప్పుడు
ఇంత రాద్ధాంతాలు జరుగుతున్నప్పుడు, ఒక జానీ మాస్టర్ ఇష్యూ జరుగుతున్నప్పుడు, మళ్ళీ టోటల్గా ఇంతకుముందు చిరంజీవి గారి ఇష్యూ జరిగింది, అన్నీ జరిగినప్పుడు ఒక్కరోజు కూడా మీరు ఏ రోజు రాని వాళ్ళు కేటీఆర్ గారు కొండా సురేఖ గారి ఇష్యూ వస్తే అది మొత్తం టోటల్ టీవీలన్నీ మొత్తం టోటల్గా లైవ్లో పెడుతూ ఉంటే అది డైవర్ట్ చేయడం కోసం మీరు ఇమ్మీడియట్లీ మీరు పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ తీసుకొచ్చారని నేను అంటున్నా. ఇది వాస్తవం కాదా? మీరు నాకు చెప్పండి. ఇది డైవర్ట్ చేయడం కోసమే కదా. ఇది మొత్తం టోటల్గా ఇండస్ట్రీని అంతా కలిపి ఇండస్ట్రీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కొండా సురేఖ గారు అన్న మాటలో 100% ఆమె తప్పే. ఆమె తప్పు మాట్లాడింది 100%. ఆమె మాకు వెనక్కి కూడా తీసుకున్నారు. ఇవాళ నాంపల్లి కోర్టులో డిఫర్మేషన్ వేశారు. డిఫర్మేషన్ ఆమె లీగల్గా ఆమె ఎదుర్కొంటారు, వాళ్ళు చేస్తారు. ఇదే నేను ఎంకరేజ్ చేయట్లేదు, లేకపోతే నేను మద్దతు ఇవ్వట్లేదు. కానీ నేను ఒక్కటే అడుగుతున్నా, ఇండస్ట్రీ అందరూ కూడా రేణు దేశాయ్ గారు కూడా ఆడపిల్లే కదా. రేణు దేశాయ్ గారికి మొత్తం ఇండస్ట్రీ అంతా ట్రోల్ చేస్తూ ఉంటప్పుడు, ఇండస్ట్రీ అంతా ఇబ్బంది పెడుతున్నప్పుడు కన్నీరు పెట్టుకుంది కదా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టదు, నేను రాజకీయ నాయకురాలు కాదు అన్నప్పుడు, మరి ఆ రోజు ఇండస్ట్రీ అంతా ఏమైపోయింది? ఈ ప్రకాశరాజు గారు ఏమైపోయారు? అలాగే భువనేశ్వరమ్మ, నందమూరి తారక రామారావు గారి బిడ్డ, నందమూరి బాలకృష్ణ గారి చెల్లెలు, జూనియర్ ఎన్టీఆర్ గారి అత్త, ఆమెను అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు ఒక్కరు ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ఇది తప్పు అని ఖండించారా? ఏం జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారా? కేసీఆర్ గారికి భయపడ్డారా? ఏం ప్రకాష్ రాజు గారు ఆ రోజు ఏమైపోయింది మీ నీతి? ఆ రోజు ఏమైపోయింది మీరు ఆ రోజు ఫీట్ చేసిన? ఆ రోజు ఏమైపోయింది? ఆడపిల్లని తెలియదా మీకు? మొత్తం డ్రగ్స్ మీద అందరిని ఆడపిల్లలు మన ఆడపిల్లల్ని అందరిని ఇండస్ట్రీ అందరినీ తీసుకొచ్చి రైల్లో కట్టి డ్రగ్స్ తీసుకున్నారని చెప్పి పరువు తీసినప్పుడు మరి వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళందరూ మీరేం చేశారు? ఇండస్ట్రీ అంతా ఏమైనా ఫీట్ చేశారా? అంటే భయపడ్డారా? నేను అడుగుతున్నా మీకు అందరికీ కూడా. ఆ రోజు మీరు ఎవరూ లేనప్పుడు ఈరోజు రావడం మంచి పరిణామం. ఇండస్ట్రీ అంతా కలిసి రావడం అనేది మంచి పరిణామం, శుభ పరిణామం. ఇలాగే అందరికీ రావాలి. కానీ అందరికీ ఇది వర్తిస్తుందా? లేకపోతే దీంట్లో రాజకీయ కుట్రకోణం ఉందా అని అడుగుతున్నా. దీంట్లో రాజకీయ కుట్రకోణం ఉందా, లేకపోతే అందరికీ కూడా ఇది వర్తిస్తుందో అని అడుగుతున్నా. రజనీకాంత్ గారు ఏమన్నారండి? హైటెక్ సిటీ కోసం చెప్తే ఆయన ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ లీడర్స్ మాట్లాడితే మన పక్క రాష్ట్ర సౌత్ ఇండియా వ్యక్తి అంత సీనియర్ ఆర్టిస్ట్ని మనం ఒక్కరు ఖండించలేకపోయామే. మన చిరంజీవి గారు మన కోసం వెళ్ళి మన కోసం జగన్మోహన్ రెడ్డి గారి చేతులు జోడించి మా ఇండస్ట్రీని కాపాడండి, మా ఇండస్ట్రీ నిలబెట్టండి అని అడిగితే ఆయన ఇండస్ట్రీ కోసం వెళ్ళాడు, అందరి కోసం. అలా వెళ్తే ఆయన్ని అవమానిస్తే మరి ఎందుకు ఖండించలేకపోయారు? ఎందుకు మాట్లాడలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి అంటే భయమా? లేదా కేసీఆర్ గారు అంటే భయమా? అలాగే అంజలి దేవమ్మ గారు 3 మెగా హీరోలు ఇచ్చారు, మనవల్ని ఇచ్చారు, మనవరాలను ఇచ్చారు. ఇండస్ట్రీకి అంత త్యాగం చేసిన ఆ తల్లిని పోసాని కృష్ణమురళి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఒక్కరు ఖండించడానికి కూడా నోరు రాలేదే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి భయపడ్డారా? ఎందుకు మీరు అడగలేకపోయారని అడుగుతున్నాను నేను. ఈ పోసాని కృష్ణమురళి గారు ఈరోజు చెప్తున్నారు, అమ్మ సురేఖమ్మ మీరంటే నాకు 30 సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుసు, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. నేనేమంటానంటే ఆ వ్యాఖ్యలు 100% తప్పే. కానీ ఇంతకుముందు మీరు చేసిన వ్యాఖ్యలు ఏంటి? నాయక కృష్ణ గారు మీరు చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఇంతకుముందు మీరు అంతకన్నా అసభ్యంగా మాట్లాడారు కదా, అంతకన్నా దారుణంగా మాట్లాడారు కదా. మీరు మళ్ళీ ఎన్టీవీ ఒక టీవీ లైవ్లో మీరు మాట్లాడుతున్న మాటలు కానీ అన్నీ కూడా నేను చెప్తున్నాను మీకు. కానీ ఏంటంటే ఇండస్ట్రీ ఎందుకంటే ఆ రోజు ఉన్న నాయకులకు భయపడ్డది, నాయకత్వానికి భయపడ్డది. ఈరోజు నాయకులు ఏంటంటే మొత్తం రేవంత్ రెడ్డి గారు రావచ్చు, చంద్రబాబు గారు రావచ్చు, పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, ఎవరో కూడా రాజకీయంగా అంత అంటే కక్ష సాధింపు చర్యలు చేయరు కాబట్టి అమాయకంగా దొరికారని చెప్పేసి వాళ్ళ మీద మరి ఒక కక్ష సాధింపు మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు. కానీ నేనేమంటున్నానంటే మళ్ళా చెప్తున్నాను ప్రకాష్ రాజు గారికి, మీరు పొలిటికల్గా రండి, పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోండి. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం తగిన బుద్ధి కంపల్సరీ మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉంటారు. తర్వాత ఎవరు కూడా అభిమానులు మాట్లాడుతున్న మాటలకి మీకు జవాబు చెప్పేటప్పుడు తర్వాత నన్ను ఎలాగన్నారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలంటే మాత్రం ఎవరు అవ్వదు. ఎందుకంటే అభిమానం హద్దుని ఎవరు ఆపలేరు, వాళ్ళ కోపాన్ని ఎవరు ఆపలేరు. దయచేసి మనం మాట్లాడేటప్పుడే హద్దుల్లో ఉండాలి, మనం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఒక హీరోగా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, మీకు ఉంటారు. కనుక దయచేసి మనం మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు పొలిటికల్గా ఎదుర్కోండి, మీరు పొలిటికల్గా పార్టీకి రండి, పొలిటికల్గా. అంతేగాని ఇలా దేవుణ్ణి అవమానించడాలు, ఇలా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం.
ఒక సెకండ్ మళ్ళీ ఇంకొక చెప్తాను. రెడీ. ఇప్పుడు జానీ మాస్టర్ గారి విషయంలో మనం రోజుకి చూస్తూనే ఉన్నాం. జానీ మాస్టర్ గారి విషయంలో ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో మొత్తం టోటల్గా ఇండస్ట్రీ తప్పుదారి పడుతుంది, ఇండస్ట్రీ మరి ఎక్కడికో తేడా వస్తుంది అని నేను చెప్తున్నా. ఎందుకంటే చట్టం పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు చట్టం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు, దాని జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నానంటే ఒక 5 సంవత్సరాలు ఒక రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి ఈ కేసు పెట్టడానికి, ఆ కేసులో మొత్తం టోటల్ పూర్వపరాలు అన్నీ కూడా చూసి మనం ఏ విధంగా చేయాలని పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్, కోర్టు ఛాంబర్ వారు మాత్రం దాంట్లో ఉన్న ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ మాత్రం ప్రెస్ మీట్ పెట్టడం తప్పు. అలాగే ఒక కమిటీ మాత్రం ఇమ్మీడియట్ ఒక్క కార్డు సస్పెండ్ చేయడం తప్పు. ఇవన్నీ కూడా ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో అవకతవకలు ఉన్నాయి. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ వేరే వాళ్ళు ఉన్నారు. ఆ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు ఏంటి మొత్తం టోటల్గా ఒక పెద్ద వ్యక్తులు, ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు, ఈ నడిపిస్తున్నారు. అది ఎందుకు నడిపిస్తున్నారు ఏంటి అని త్వరలోనే మీకు ముందు బయటపెడతాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వాళ్ళు బెయిల్ వేసుకొని ఇన్విటేషన్ వచ్చింది. రాష్ట్రపతి అవార్డు 8వ తారీఖు రేపే అవార్డు వచ్చి ఇన్విటేషన్ వచ్చిన తర్వాత బెయిల్ కూడా గ్రాంటెడ్ అయిన తర్వాత కొంతమంది ఇండస్ట్రీలో సంబంధించిన వ్యక్తులు కొంతమంది మెయిల్ పెట్టి సో కమిటీ, నేషనల్ కమిటీకి ఏదైతే ఉందో మీరు ఆల్రెడీ